రాజగోపాల్ రెడ్డి ఇలా రాష్ట్ర రాజకీయాల్లో ఒక డైనమైట్ అని చెప్పొచ్చు, ఒక బుల్లెట్ అని చెప్పొచ్చు. కానీ అది ఎవరికి దిగాలనో వాళ్ళకే దిగుతున్నాయి. మళ్ళా ఏ మాత్రం వెనకడుగేస్తలేడు, ఆలోచిస్తలేడు. బ్రహ్మాండమైనటువంటి ప్రశ్నలతోని ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాడు. అసలు ప్రతిపక్షం అవసరమే లేకుండా చేస్తున్నాడు. ప్రతిపక్ష పాత్ర ఆయన్నే పోషిస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే నిజంగా చాలా చిత్రం అనిపించింది. ప్రతిపక్షం మాట్లాడాల్సినటువంటి మాటల్ని, ప్రతిపక్షం అనాల్సినటువంటి వ్యాఖ్యలని ఆయన్నే ఓపెన్గా ఎవరికి భయపడకుండా నాకు నా మునుగోడు ప్రజల సంక్షేమం తప్ప, వాళ్ళ అభివృద్ధి తప్ప నాకు ఇంకేది ముఖ్యం కాదని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఆయన మాటలు వినండి. నిజంగా ఇగో మొత్తం వైరల్ అవుతా ఉన్నాయి ఆయన మాటలు. ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రి ఉందా అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం. నవ్వుకుంటా ఖతర్నాక్ దింపిండు కదా అంటున్నారు కింద కామెంట్లు. రాజగోపాల్ రెడ్డి నవ్వుకుంటా మస్తు దింపిండే. ఒక్కొక్క పదం ఇట్లా నిద్రవటనీయకుండా చేసిండు. ఎమ్మెల్యేలు మేము లేకుండానే మంత్రులు ముఖ్యమంత్రి ఉంటాడా అని అడుగుతా ఉన్నారు డైరెక్ట్గా. ప్రజాస్వామ్యంలో మరి మేము లేకుండా మీరెక్కడా అని డైరెక్ట్గా, అరే అసలు మేము లేకపోతే నీ బతుకెక్కడా అన్నట్టుగా ఓపెన్గానే ఉన్నది. ఇంకా దాంట్లో ఇంకా వేరే ఏం లేదు. ఇంకా బయటకి చాలా పాలిష్డ్ లాంగ్వేజ్, పాలిష్డ్ వర్డ్స్ యూజ్ చేసిండు. కానీ దాని అంతరార్థం నువ్వు నీ పదవి మేము లేకుండా లేనే లేదు, మేము ఉంటేనే నువ్వు ఉన్నావు అని చెప్పి అడగడానికి డైరెక్ట్గా ఆయన పూనుకున్నాడు అనే విషయాన్ని దీన్ని బట్టి చూస్తే చెప్పచ్చు. కారణం కూడా ఉన్నది, ఆయనకి బ్రహ్మాండమైన కారణం ఉన్నది. ఆయన ఒకటే అడిగిండు, పాలకపక్ష ఎమ్మెల్యే అయిన నాకే దిక్కు లేదు, నాకే బిల్లులు వస్తలేవు, మేమే ఏం చేయలేకపోతా ఉన్నాం, ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏం చేయాలో తెలుస్తలేదు, మీరు మా సొంత డబ్బులతో మేము ఖర్చు పెట్టి సేవలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం, కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు అయితే రావాలి, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వస్తేనే కదా కార్యక్రమాలు అట్లే అభివృద్ధి చేపట్టవచ్చు అని చెప్పి అడిగినటువంటి దానికి మమ్మల్ని మేము మంత్రుల చుట్టూ తిరగాలనా, ఎంత అని తిరగాలి, ఇట్లా ఉంటుందా లెక్క, ఇది ఉంటుందా అని చెప్పి అడిగినటువంటి విధానం డైరెక్ట్గా ప్రతిపక్ష నాయకులు మాట్లాడినట్టు అనిపించింది. చూడండి, గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఇది ఎందుకు ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రి ఉన్నారు అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిసి అడిగిండా? ఎమ్మెల్యే లేకుండానే ఇవన్నీ సాధ్యమా? మేముంటేనే కదా, మేమందరం గెలిస్తేనే కదా మంత్రులు ముఖ్యమంత్రి. మీరేదో మొత్తం అతీతులం అన్నట్టు మేము మీ వెనకాల తిరిగి అడుక్కున్నట్టు. నిజంగా చెప్తున్నా, మీకు అర్థం కాని విషయం ఒకటి చెప్తా నేను. చాలామంది మేధావులు చెప్పినారు అసలు ఎమ్మెల్యేల చేతిలో ఏమీ లేదు, ఎమ్మెల్యేల చేతిలో ఏమీ లేదు. మనం భ్రమపడుతున్నాం. ఎమ్మెల్యేలు అంటే దేవుళ్ళ లెక్క చూస్తున్నాం, ఎమ్మెల్యేలు అంటే దైవాంశ సంభూతుల లెక్క ఆలోచిస్తున్నాం, కానీ ఎమ్మెల్యేల చేతిలో ఏమీ లేదు. మంత్రులు కనికరిస్తే, ముఖ్యమంత్రి కనికరిస్తే తప్ప ఆ నియోజకవర్గానికి ఏమాత్రం ఏమి తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉంటారు. దారుణమైన పరిస్థితి. మనకి ఎరకలేక ఎమ్మెల్యే అంటే ఎంతో గొప్పోడు అనుకొని ఏదో అనుకొని తిరుగుతుంటుంది తప్ప ఎమ్మెల్యే దగ్గర ఏది లేదు. ఉన్నాడా అంటే ఉన్నాడు. ఉత్సవ విగ్రహం. నిజంగా చెప్తున్నా కదా, అసలు ఎమ్మెల్యే పదవి అనేది ఒక ఉత్సవ విగ్రహము. నేను ఇలా అవమానిస్తలేను, ఎందుకంటే వాళ్ళకు హక్కులే లేవు. వాళ్ళకు నిజంగా చెప్తున్నా కదా, ఎలాంటి బాధ్యతలే లేవు. వాళ్ళకు ఉన్నదల్లా ఆ నియోజకవర్గానికి రిప్రజెంటేషన్గా చట్టసభలో ఏదైనా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆయన లేచి ఆయన అభిప్రాయం, ఆయన ఓటును తెలియజేయడానికి తప్ప ఇంకా దేనికి మనకు వస్తుందో చెప్పుండ్రు ఒకసారి. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఏదన్నా మంత్రో ముఖ్యమంత్రో ఇస్తే దాన్ని ఖర్చు పెట్టడానికి తప్ప, ఆ ఫండ్ లేకుండా ఈ రాష్ట్రంలో 40 నియోజకవర్గాలు ఉన్నాయి ఇప్పటిదాకా. ఏదైతే 69-70 నియోజకవర్గాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఫండ్ ఉంది, వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలు. మిగిలిన ఎమ్మెల్యేలే కాదు. ఆయన పెన్షన్ ఇవ్వలేడు, ఆయన నీకు రోడ్డు వేయించలేడు, ఆయన నీకు ఏది వేయించలేడు. పార్టీ పాలనా యంత్రాంగంతో మాత్రమే జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలన్నీ కూడా. ఎప్పుడైనా కూడా అధికారిక కార్యక్రమాల వల్లనే జరుగుతాయి, అధికారులతోనే జరుగుతాయి. ఎమ్మెల్యే చెప్పిండని ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చేసే ఏమాత్రం ఆస్కారం లేదు. మనం అనుకుంటాం అన్న చెప్తే అయిపోతుందేమో, ఏది అయిపోదు. వాళ్ళు ఉన్నది దానికే మనం అంతంత జీతాలు ఇచ్చాలని పెట్టుకుంటా ఉన్నాం. అందుకే ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి ఉన్నటువంటి తిక్కనే అది. కరెక్ట్ అడుగుతా ఉన్నాడు. ఇలా మేము మీ వెనక తిరగాలన్నా, మిమ్మల్ని బతిమలాడుకోవాలన్నా, చేసిన పనులకు, చేయాల్సిన పనులకు, బిల్లుల కోసానికి మీకు ఇవ్వడం చేతనైతలేదా? మంత్రులు బ్రహ్మాండంగా, ఖమ్మంలో 3 మంత్రులు, నల్లగొండలో 2 మంత్రులు. ఇక మీకే ఏడవైనా మీకు మీరే చేసుకుంటారు. ఇక మిగిలిన ఎక్కడ పోనీ. ఇక
ఒక్క పని అయితే లేదని చెప్పిండు కూనంనేని సాంబశివరావు సిపిఐ ఎమ్మెల్యే. ఏమంటాడు, రాజగోపాల్ రెడ్డి నా బ్రహ్మాండంగా అడగగలిగిండు, ఆయనకన్నా ఆ ధైర్యం ఉన్నది, ఎందుకంటే ఆయన పాలకపక్షంలో ఉన్నా కూడా ఆయన గట్టిగా ప్రశ్నించగలుగుతుండు, కానీ నాకు ఆ స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. నేను మీతో పొత్తులో ఉండడం వల్ల, మీతో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల, మీ అలయన్స్లో ఉండడం వల్ల నేను అడగలేని పరిస్థితులు ఉన్నా అని చెప్పి సిపిఐ ఎమ్మెల్యే మొత్తుకుంటా ఉన్నాడు కూనమనేని. కావాలంటే చూపిస్తానండి మీకు అది కూడా. ఇగో చూడండి ఒక్కసారి, ఏంది ఇది పరిస్థితి నిజంగా. ఇగో ఇది చూడండి, ఇగో ఏమంటుండో చెప్పాడు. మొత్తం ఖమ్మంకే వెళ్ళిపోతున్నాయి ముగ్గురు మంత్రులని. మరి ఆ ముగ్గురు మంత్రులకు వెళ్తున్నాయో నాకు తెలియదు, కానీ పొత్తులో ఉన్నటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నాడు, పొంగులేటి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు. మొత్తం వాళ్ళ కోసానికే ఇక వేరే ఎమ్మెల్యేలు కనిపిస్తూనే లేరు. ఇక ఉన్న నిధులన్నీ కూడా ఖమ్మంకు తరలించకపోతా ఉన్నారని చెప్పి డైరెక్ట్గా పాలకపక్ష ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తుండగా కూనంనేని సాంబశివరావు ఏమంటారంటే, వాళ్ళకి వెళ్తున్నాయేమో నాకు తెలియదు అంటాడు. ఒకసారి ఇది చూడండి. మాకైతే రావట్లేదు. వాళ్ళు చెప్పాలి. ఎందువల్లంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో నేను పెట్టినంటే శాంక్షన్ అని రాస్తాడు, అక్కడికి వెళ్తే ఒక పని అవ్వదు. ఇన్నరా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిన కాడాల్లో శాంక్షన్ అని రాస్తాడట. ఓకే శాంక్షన్ అని సంతకం పెడతాడు, రాస్తాడు, కానీ ఒక్క పని కాదట. ఎందుకయా ఉత్తమయ్య, ఏం చేస్తురా మీరు, దేనికోసమా? తిరుగుతున్నానండి, ఒక్క పని కాలేదు. చూసిరా, ఎమ్మెల్యేతో ఒక్క పని కాలేదట. 2.5 ఏళ్లలో ఎమ్మెల్యేతో ఒక్క పని కాలేదని ఆయన్ని ఓపెన్గా చెప్పినాక అసలు ఎమ్మెల్యేలంతా మనకు అవసరమా నిజంగా? ఎమ్మెల్యేలతో ఏమైనా పని అవుతుందా, ఏమైనా చేస్తున్నారా అని ఇలా ప్రజలు ప్రశ్నించే కాడికి వచ్చిర్రు. అట్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా, ఆయన కూడా వెంటనే శాంక్షన్, ఒక్క పని కాలేదు. సిగ్గు తీసి చెప్పాలి. జనం ఏమనుకుంటారంటే శ్రేయ పార్టీ కదా, మిత్ర పార్టీ కదా, వీళ్ళకి ఏమైనా అదనంగా వస్తున్నాయో అనుకుంటారు. ఏమీ రావట్లేదండి, ఏమీ రావట్లేదు. నేను ఇంకా చెప్పకూడదు, కానీ నేను ఏదో అంటారు చూసారా, తిట్టాలంటే తిట్టలేను, విమర్శ పెట్టలేను. ఏం చేయాలో వీళ్ళు ఫ్రీగా ఉన్నారు, వీళ్ళు మాట్లాడాలంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు. అదే మీరు మాట్లాడాలంటే మాట్లాడగలుగుతున్నారు, నేను మాట్లాడాలంటే ఏం చేయాలి? స్నేహితులు కాబట్టి గట్టిగా మాట్లాడలేను. మీరు దాన్ని జస్ట్ యూఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మై లీనియన్సీ, మై సెన్సిటివిటీ. సో అది ఎక్కడో చోట మాకేం అదనంగా వద్దు సార్, నాకేమి అదనంగా వద్దు, ఉన్నదే కావాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది గాలి తీసేసిండు. నిజంగా చెప్తాను కదా, సిగ్గు పోయింది ఆయనది. రాజగోపాల్ రెడ్డి ఒక పక్క ఏమంటారు కదా, మొత్తం గాలి తీసినట్టు చేసిండు. మేము లేని మీరు ఎక్కడా అని ఆయన అన్నాడు. ఈయననేమో అసలు మీరు ఇచ్చేటి అన్ని ఉత్తయే, మీ వల్ల ఏమీ కాదు, ఏదంటారు కదా, ఊదు గాలది పీర్లు ఇవ్వది, మీరు ఇచ్చేటి అన్ని ఒక ఇట్లనే ఉన్నాయని డైరెక్ట్గా సిపిఐ పొత్తులో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే మాట్లాడిండు. ఇక్కడ ఒక పక్క రాజగోపాల్ రెడ్డి ఏమో మరి మొత్తం ఖమ్మం జిల్లాకే ఖమ్మంకే పోతా ఉన్నాయి అనేటువంటి మాటలు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా అడిగారు నిన్న. ఇట్లాంటి ప్రశ్నల కోసానికే శాసనసభ సమావేశాలు అయితే బాగుండని ఎదురు చూసిరు జనాలు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఏమాడతారు చూడండి ఒకసారి. ఆయన ఖమ్మం జిల్లా 3 మంత్రులు దర్శక, 3 అధ్యక్ష, ఏమొచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. విన్నారా? ఏదొచ్చినా అధ్యక్ష అనే ఏదొచ్చినా అంటే మేము అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది 60 ఏళ్ళ పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు కోరుకుంది ఆకలినైనా తట్టుకుంటారు, ఆకలినైనా చంపుకుంటారు, ఆకలికైనా ఓర్చుకుంటారు, కానీ ఆత్మ గౌరవం కోసం బతుకుతారు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది అధ్యక్ష. మేము శాసనసభ్యులం ఎంతో మంది తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మా సొంత పార్టీని ఎదిరించి కూడా పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తీసుకొచ్చినాం అధ్యక్ష. మాకుండేదా అధ్యక్ష? మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు, ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యులుగా నామే. మొగోన్ లెక్క మాట్లాడిండు రాజగోపాల్ రెడ్డి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇట్లాంటి ఎమ్మెల్యే కావాలి, నిజంగా ఇట్లాంటి ఎమ్మెల్యే ఉండాలి. నువ్వు పాలకపక్షమా ప్రతిపక్షమా ఎక్కడున్నవా అని కాదు, నీ ప్రజల కోసానికి ఏం మాట్లాడుతున్నావు, ఏం అడుగుతున్నావు, ఏం తెప్పిస్తున్నావు, ఏమి ఇస్తున్నావు అనేది లెక్క.
నిజంగా బ్రహ్మాండంగా అడిగిండు రాజగోపాల్ రెడ్డి. నిజంగా వీరోచితంగా పోరాడుతున్నాడు. ఆయన నియోజకవర్గ ప్రజల కోసానికి, ఆయన నమ్ముకున్నటువంటి తెలంగాణ సమాజం కోసానికి ఆనాడు పార్లమెంటులో కొట్లాడి ఇలా అదే అసెంబ్లీలో నా నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందట్లేదని చెప్పి ఓపెన్గా, ఇంత డైరెక్ట్గా, ఇంత డేర్గా కేసీఆర్ కదా అడిగినట్టు అడిగిండు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అడగాల్సినటువంటి మాటని ఇలా రాజగోపాల్ రెడ్డి అడిగిండంటే నిజంగా చెప్తా ఉన్నాం కదా, హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. బ్రహ్మాండం. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. నేను అదే అడుగుతున్నా అధ్యక్ష. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం. హుజూర్ నగర్ లో ఎకరా భూమికి సాగునీరు అధ్యక్ష. హుజూర్ నగర్ లో ఎకరానికి చిన్న లిఫ్ట్లు 5,000 ఎకరాలంటే ఒక లిఫ్ట్ పెడతారు అధ్యక్ష. చూసారా, లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు. ఏమన్నా అధ్యక్ష మేము మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? మాట్లాడే చేత కాదా నాకు? లేదంటే నేను ఏమైనా ప్రలోభాలకు నిన్నే వ్యక్తినా? ఎవరన్నా బెదిరిస్తే భయపడే వ్యక్తినా? దేనికి భయపడిన వ్యక్తిని, ప్రలోభాలకు లొంగని వ్యక్తిని మన ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. నేను ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడానికి అనర్హం అధ్యక్ష. నేను చూసిరా ఎంత బ్రహ్మాండంగా అడిగిండు. పాలక పక్షంలో ఉండి కూడా ఇట్లా అడుగుడంటే మామూలు ముచ్చట కాదు. అది ఎన్ని ఒత్తిళ్లు తట్టుకోవాల్సి వస్తుంది, ఎన్ని ఇబ్బందులు తట్టుకోవాల్సి వస్తుంది. అయినా కూడా ఎందుకంటే ప్రతిపక్షం మాట్లాడితేనే ఏమవుతుందో రేపు పొద్దుగాల మళ్ళా అటుకెళ్ళి ఇటుకెళ్ళి అటు మారేటోళ్ళు అనే ఆలోచనలో ఉంటారు కాబట్టి పెద్దగా అంత తొందరగా మాట్లాడలేరు. కానీ ఇక్కడ ఆయన అదే పక్షంలో ఉండి కొంతమంది మంత్రి పదవి కోసం మస్తు మాట్లాడతారని కొంతమంది కామెంట్ చేయొచ్చు. ఆయనకు మంత్రి పదవి రాకనే ఇవన్నీ. మంత్రి పదవి వస్తే ఆయన ఏం చేస్తాడంటే ఏం చేస్తాడో చూపిస్తాడు. మనము తెలంగాణ ఉద్యమం నుంచి చూస్తూ ఉన్నాం. ఆయన ఎంపీగా ఉండి పార్లమెంట్లో కొట్లాడినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకే రకంగా ఉన్నాడు, ఒకే లెక్కలు ఉన్నాడు, ఒకే పద్ధతులు ఉన్నాడు. పార్టీ మారినా కూడా అక్కడ పోయి కూడా పోరాటమే చేసాడు, కానీ అక్కడేమీ పదవులు అనుభవించలేడు. ఇంకా ఇక్కడికి పిలుచుకొని నీకు మంత్రి పదవి ఇస్తామని తీసుకొచ్చాడా అనవసరంగా ఆయన ఇబ్బంది పెట్టారు తప్ప ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టినోడు కాదు. అది తెలుసుకోవాలి చాలామంది.